స్త్రీ వస్త్రధారణ అనేది పూర్తిగా ఆమె హక్కేనా, లేదంటే సామాజిక బాధ్యత? నేటి సమాజంలో చూస్తున్నట్టయితే కనుక పురుషులతో పాటు నిజం చెప్పాలంటే పురుషుల కంటే ముందు అన్ని రంగాల్లో ఉన్న స్త్రీలు తమరు ఏ బట్టలు వేసుకోవాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత స్వేచ్ఛ స్వాతంత్రమేనా, లేదంటే సమాజం కూడా ఇందులో కల్పించుకొని ఒక మాట చెప్పాలి? దీనిపైన మహిళలు కానీ స్త్రీ పురుషులు కానీ అన్ని రంగాల వారు అసలు వారి వాదనలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. స్త్రీ వస్త్రధారణ వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక బాధ్యత. స్త్రీ ఏ బట్టలు వేసుకోవాలి, అది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛేనా, లేదా సమాజం కూడా ఇందులో మాట చెప్పాలా? ఈరోజు దేశవ్యాప్తంగా స్త్రీ వస్త్రధారణపై జరుగుతున్న చర్చ కేవలం ఫ్యాషన్ గురించి కాదు. స్వేచ్ఛ, సంస్కృతి, నియంత్రణ మూడూ ఒకేసారి ఢీకొంటున్న అంశం. ఒక వర్గం చెప్తోంది స్త్రీ శరీరం ఆమెదే, ఆమెకు నచ్చినట్టు దుస్తులు వేసుకోవటం ఆమె మౌలిక హక్కు అని. మరొక వర్గం అంటోంది స్వేచ్ఛ పేరుతో సంస్కృతిని తుంగలో తొక్కలేమని. ఈ రెండో వాదనల మధ్య నిజం ఎక్కడ ఉంది? భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ఇస్తుంది. దుస్తులు కూడా వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమే. కానీ అదే రాజ్యాంగం మరో విషయం కూడా చెప్తోంది. ఒకరి స్వేచ్ఛ మరో వ్యక్తి హక్కులను ఉల్లంఘించకూడదు. ఇక్కడే అసలు చర్చ మొదలవుతోంది. ఇటీవల శివాజీ వస్త్రధారణ గురించి కమెంట్ చేశాడు కదా, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఆయన చెప్పింది ప్రతి వాళ్ళకి నచ్చాలని లేదు, నేను చెప్పేది ప్రతి వాళ్ళకి నచ్చాలని లేదు. ఎందుకంటే మన బంగారమే అందరికీ నచ్చదు. ఒకడికేమో సిల్వర్ నచ్చింది, ఒకడికేమో రోల్డ్ గోల్డ్ నచ్చింది. ఇదే డబ్బులు రేటు రోల్డ్ గోల్డ్ వేసుకుంటే బోల్డ్ ఉంటుంది అనుకుంటాడు. అలాగా మనం ఒక మనిషి కామెంట్ చేసాడంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉండొచ్చు. ఒక రకంగా పాజిటివ్గానే ఉన్నా ఆయన ఒక రెండు మాటలు మాట్లాడాను, దానివల్ల తప్పు అయిపోయింది అన్నారు కదా, ఆ తప్పునే గుర్తించారు. ఏదన్నా గుడ్ బ్యాడ్ ఉంటుంది. ఆయన అన్నాడు ఏంటంటే నిధి అగర్వాల్ గారు అలాగా మొన్న వచ్చినప్పుడు ఫ్యాన్స్ దగ్గర ఇలాగా ఉంటే అన్న ఏదన్నా తీసుకుంటే మంచి చెడు రెండు ఉండాలి. సమాజానికి మాట చెప్పే హక్కు ఉందా? ఉంది. కానీ ఒక హద్దు వరకు. సలహా చెప్పొచ్చు, విమర్శించొచ్చు. కానీ ఆదేశాలు ఇవ్వటం, నియంత్రించటం, భయపెట్టడం ఇవి సమాజం పని కాదు. విమర్శ, నియంత్రణ ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. నేటి సమాజంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా అన్ని రంగాల్లో ముందున్నారు. అలాంటి స్త్రీలు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది సమాజం ఆంక్షలు విధిస్తుంది కదా, దాని గురించి ఏమంటారు? స్త్రీలు ఏదైనా వేసుకోవచ్చు వాళ్ళకి నచ్చినంత వరకు. కాకపోతే ఏంటంటే కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి. ఆ లిమిట్స్ క్రాస్ చేయకుండా లిమిటెడ్గా వేసుకుంటే ఏదైనా వేసుకోవచ్చు. అండ్ ఇతరులకి ఏమీ ఇబ్బంది కలిగించినంత వరకు ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకోవచ్చు. అంటే స్త్రీలు ఇలాంటి బట్టలు వేసుకోవడం వల్ల అబ్బాయిల తమ దృష్టి మారిపోతుంది అంటారు కదా, అసలు దాని గురించి ఏమంటారు మీరు? వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలంటారా, లేకపోతే వాళ్ళు చూసే విధానం మార్చుకోవాలంటారా? ఎవరిది వాళ్ళకు ఉంటుంది కదా, లైక్ ఇప్పుడు వాళ్ళు చూసే విధానం బట్టి ఉంటుంది, వీళ్ళు వేసుకునే విధానం కూడా ఉంటుంది. రెండిటికి ఉంటుంది, ఇద్దరిలో తప్పు అనేది ఉంటుంది. సో మనం అనేది రెస్పెక్ట్గా ఉండాలి. సో ఎలా అనే కానీ వేరే వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు. అంటే వేరే వాళ్ళు చూసి మాట్లాడేటప్పుడు ఇబ్బంది పడకుండా వాళ్ళ చూసే విధానం కూడా కరెక్ట్గా ఉంటే మనం కూడా ఎలాంటి వేసుకున్నా కరెక్ట్గానే ఉంటుంది. స్వేచ్ఛ పేరుతో స్త్రీ ఏ బట్టలైనా వేసుకోవచ్చు అంటారా, లేకపోతే సమాజ విలువలు కాపాడాలంటారా? 100% సమాజ విలువలు కాపాడాలి మేడం. 100% కాపాడాల్సింది. ఎందుకంటే మనం ఉన్నది భారతదేశం అండి. ఎక్కడో అమెరికాలో అక్కడ వేరే దేశాల్లో లేం కాబట్టి మన ఇండియన్ కల్చర్ ప్రకారం మన ఇండియన్ కల్చర్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క స్త్రీ మీద మాత్రం తప్పకుండా ఉంటుంది మేడం. అంటే నేటి సమాజంలో అమ్మాయిలు అబ్బాయిలతో పాటు అన్ని రంగాల్లో ముందున్నారు. వాళ్ళకి వాట్ ఈస్ వాట్ అనేది ఏంటంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఈ విషయంలో వాళ్ళకి అసలు ఏం తెలియకుండానే ఉన్నారంట. అంటే ఏ రంగాలు అంటారు మేడం? నిన్న ఫెస్టివల్ జరిగింది, అదే జనవరి 31 జరిగింది. జరిగినప్పుడు బెంగళూరులో మొత్తం ఇష్టం వచ్చినట్టు తాగేసి రోడ్ల మీద బట్టలు చించి చేసుకొని తిరగటం అంటే అమ్మాయిలు స్వేచ్ఛగా ఉండటం అంటే అది కాదు కదా. అసలు మనం ఏ దేశంలో ఉన్నామో దేని గురించి ఉన్నామో అదే ఎలాంటి సంస్కృతిలో మనం ఉన్నాం అనేది తెలియాలి కదా ఆడవాళ్ళకి కూడా. అయితే స్త్రీ వస్త్రధారణ మీద సుప్రీంకోర్టు ఏమైనా ఆంక్షలు విధించాలంటారా? తప్పకుండా విధించాలి మేడం. ఇప్పుడు మనం ఎక్కువగా లేడీస్ గురించి వాళ్ళకి మర్యాద ఇవ్వాలి, ఎక్కువ మాట్లాడకూడదు. కానీ వాళ్ళు కూడా మన దేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకొని దాన్ని పాటిస్తే మంచిదని మా ఆలోచన. కొంతమంది చెప్తున్నారు భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఉన్న గౌరవం అపారమని. ఆ స్త్రీ గౌరవాన్ని కాపాడే బాధ్యత స్త్రీదేనని వాదిస్తున్నారు. ఈ వాదన చేసేవారిలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఇది ఆధిపత్యవాదమా లేక సంస్కృతి పరిరక్షణ వాదమా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశ్న. ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది పూర్తిగా వారి స్వేచ్ఛే అంటారు. అయితే ఇందులో అబ్బాయిలు కొన్ని ఆంక్షలు పెట్టడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? స్వేచ్ఛ ధారణలో ఉండాలి. కానీ వాళ్ళు ఫుల్గా కవర్ చేసుకుంటే, అంటే లేడీస్ ఫుల్గా కవర్ చేసుకుంటే వాళ్ళకే ఎంబారసింగ్గా ఉండదు.
అదొక పాయింట్ నోట్ చేసుకొని డ్రెస్ చేసుకుంటే బాగుంటుంది. డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు వల్గర్గా డ్రెస్ చేసుకోవడం వల్ల వాళ్ళ బిహేవియర్ కానీ వాడు మారిపోద్ది అంటారా? వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ అవసరం లేదంటారా? వల్గారిటీ అంటే వల్గర్గా డ్రెస్ చేసుకోవడం అనేది ఉండదు. యాక్చువల్గా ఒక డ్రెస్ని చూసి మాట్లాడకూడదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రకారంగా ఓన్లీ ఫేస్ చూసి మాట్లాడాలి. అది మనకి ఇక్కడ ట్రెడిషన్ లేదు కాబట్టి మన 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 ప్రజలు బాడీని కూడా చూస్తారు కాబట్టి మనం కవర్ చేసుకోవడం మంచిది అని నేను అనుకుంటున్నాను. ఇదే సమయంలో మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గౌరవం బట్టలతో కొలవలేం అంటోంది. స్త్రీ శరీరంపై సమాజం ఎప్పుడూ నియంత్రణ ధోరణితోనే ఉంటుందని, ఈ వస్త్రధారణ అంశం దానికి మరో రూపమేనని వాదిస్తోంది. ఈ వాదనలో సాధారణ మహిళలు, సెలబ్రిటీలు, ఫెమినిస్టులు, పురుషులు కూడా ఉన్నారు. భారతదేశంలో స్త్రీని ఒక తల్లిగా భావిస్తారు, దేవతలా పూజిస్తారు. అలాంటి స్త్రీల వస్త్రధారణపై ఇప్పుడు చాలా రూమర్స్ ఉన్నాయి కదా, దాని గురించి మీరేమంటారు? దాని గురించి అంటే మనం అందంగా కనిపించాలన్నా కూడా, మన వస్త్రధారణ బాగుండాలన్నా కూడా స్త్రీ ఒక మాతృదేవతగా భావిస్తారు. తల్లి ఎప్పుడైతే మనం మంచిగా తల్లి ఎప్పుడైతే అందంగా రెడీ అయ్యి వస్త్రధారణ బాగుంటుందో అలాగే మన వెనకాల ఉన్న మన బిడ్డలు కూడా అదే పాటిస్తారు. వాళ్ళకు కూడా మనం అదే చెప్పాలి కూడా. ఎందుకంటే ఇవాళ సమాజంలో బయటకు వెళ్ళినప్పుడు మనం మగవాళ్ళని మాట్లాడుతున్నాం, కానీ మనం కరెక్ట్గా ఉండి వాళ్ళని మాట్లాడితే తప్పులేదు. కానీ మనమే కరెక్ట్గా ఉండకుండా వాళ్ళని అనవసరంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఈ రోజుల్లో స్త్రీల వస్త్రధారణ మీద అబ్బాయిల ఆంక్షలు ఉన్నాయి, దాని గురించి ఏమంటారు? అది కరెక్టేనంటారా, లేకపోతే ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటుందంటారా? ఎవరి స్వేచ్ఛ వారికి ఉన్నానండి. ఎవరి స్వేచ్ఛ వారికి ఉన్నా సరే స్త్రీకి స్వేచ్ఛ అంటే వస్త్రధారణ కాదండి. ఇంట్లో మనల్ని నమ్మి భర్త, తల్లిదండ్రులు మనల్ని బయటకు పంపిస్తున్నారంటే మన మీద ఒక నమ్మకంతో, దాన్ని మనం విచ్చలవిడిగా మనకిష్టం వచ్చినట్టు వస్త్రధారణ చేద్దాము అంటే మనము సమాజంలో బ్రతుకుతున్నాము. మన తోటి వారికి మనం ఎబ్బెట్టుగా కనబడకుండా సాంప్రదాయంగా, ముఖ్యంగా మనము భరతమాత మన వస్త్రధారణ ఎలా ఉంది, చీరకట్టులో ఉంది. అసలైన స్త్రీ అందం అంటే చీరకట్టులోనే ఉంటుంది. మన పిల్లలు ఏడిస్తే ఆ కొంగుతో వాళ్ళ కళ్ళనీళ్ళు తుడుస్తాము. అలాగే మనం స్టవ్ మీద ఏదైనా ఇదైతే ఆ కొంగుతోనే మనం దించుతాము. అదేవిధంగా అన్ని విధాలుగా కూడా ఇప్పుడు ఎండ కాచిన, వర్షం వచ్చినా సరే మన పిల్లలు భయపడిన కొంగు చాటునే దాక్కుంటారు. లాలి చోట పాడాలన్నా ఒక ఉయ్యాల కూడా అవుతుంది మన చీర కొంగు. సో ఎన్ని విధాలుగా చూసినా, అన్ని రకాలుగా చూసినా స్త్రీ స్వేచ్ఛ అంటే వస్త్రధారణ కాదు అని నేను చెప్తానండి. ముఖ్యంగా ఇక్కడ మరో కోణం కూడా ఉంది. అదే సైన్స్ కోణం. ఆకర్షణ సహజం, హార్మోన్లు సహజం, కానీ ఆలోచన రావటం ఒక విషయం, ఆ ఆలోచనకు లోబట్టం మరో విషయం. సైన్స్ చెప్తోందేంటంటే మనిషికి ఇంపల్సెస్ ఉంటాయి, అదే సమయంలో సెల్ఫ్ కంట్రోల్ కూడా ఉంటుంది. కంట్రోల్ లేకపోతే అది ప్రకృతి కాదు, అది సమస్య. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు కాపాడాల్సింది స్త్రీ అంటారు. అలాంటి స్త్రీ ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనే దాని మీద కొన్ని ఆంక్షలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. దాని గురించి మీరేమంటారు? యాక్చువల్గా భగవద్గీత ఆధారంగా చెప్పాలంటే మనుషులు 3 రకాలు ఉంటారన్నమాట. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఓకే, సత్వగుణం పీపుల్ ఏంటంటే దే విల్ హెల్ప్ అదర్స్, ఈ విధంగా ఉంటారు. సో రజోగుణం అంటే బిజినెస్ పీపుల్, ఆ విధంగా ఉంటారు. సో తమోగుణం ఉన్న పీపుల్తోనే డేంజర్ అన్నమాట. సో మనం భారతీయ స్త్రీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందన్నమాట. యాక్చువల్గా మనం స్త్రీలను దేవతలతో సమానంగా చూస్తామన్నమాట. సో మనం స్త్రీలను పూజిస్తాం కాబట్టి సో వాళ్ళు కూడా ఓకేనా మన సంస్కృతి ఆచారాల పట్ల ఓకే ఎంతో పాటిస్తూ ఉంటే ఎవరికి కూడా ప్రాబ్లం ఉండదన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మన కల్చర్ డెవలప్ అవుతుంది. సో ఎక్కడైతే మన భారతీయ సంస్కృతి అనేది ఉంటుందో అక్కడ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారన్నమాట. ఇప్పుడు మనం చూడండి విదేశాల్లో సో వాళ్ళ యొక్క గుణాలు కానీ ఇవి కానీ సో వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. వాళ్ళు మూడ్ కానీ ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో అక్కడ వివాహ సంబంధాలు కానీ ఇవేమీ కూడా ఎలా ఉంటుందో మీకే తెలుసు. ఓకే, స్టెప్ ఫాదర్, ఓకే, స్టెప్ మదర్, ఈ విధంగా ఉంటుంది వాళ్ళ కల్చర్ అంతా కూడా. సో యాక్చువల్గా మామూలుగా మనం అంతా కూడా హ్యాపీగా ఉండాలంటే కూడా మన ధర్మాన్ని ఓకే మన సంస్కృతిని పాటిస్తూ ఉంటే మనం అంతా కూడా హ్యాపీగా ఉంటాం అన్నమాట. పాశ్చాత్య దేశాల్లో ఇవి పెద్ద సమస్యగా మారవు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఒకే రకమైన సంస్కృతిలో పెరుగుతారు.
భారతదేశం భిన్నం. ఇక్కడ సంప్రదాయాలు వేరు, విలువలు వేరు, మార్పు వేగం ఎక్కువ. అందుకే ఘర్షణ. ప్రభుత్వం, కోర్టులు మెజారిటీ అభిప్రాయాలతో నడవ్వు. రాజ్యాంగం, చట్టం ప్రకారమే నడుస్తాయి. ప్రజలు సపోర్టు చేసినా చట్ట ఉల్లంఘన జరిగితే చర్య తప్పదు. ఇది ప్రజల భావోద్వేగాలపై కాదు, వ్యవస్థల విధానంపై ఆధారపడి ఉంటుంది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు కాపాడేది స్త్రీ అంటారు. అలాంటి స్త్రీ అసలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, అది నిజమేనంటారా? అది నిజమేనండి. భారతీయ సంస్కృతిని కాపాడేది స్త్రీయే. అమ్మగా, అక్కగా, చెల్లిగా, కూతురిగా ఎన్నో బాధ్యతల్ని స్వీకరించి సంతోషంగా అన్ని పూర్తి చేసే స్త్రీ తన గౌరవాన్ని తను కాపాడుకునేట్టుగానే బట్టలు వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే తన గౌరవం మాత్రమే కాదు, సమాజ గౌరవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలి. ప్రతి మనిషికి ఒక నైతిక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని బట్టి ప్రవర్తించాలి ప్రతి వాళ్ళు కూడాను. పూర్తిగా చీరలే కట్టుకోవాలి, సాంప్రదాయ వస్త్రధారణ అంటే ఇలాగే ఉండాలి అని నేను డిఫైన్ చేయను. కానీ నిండుగా ఉండాలి బట్ట అనేది. మరి చూసే వాళ్ళకి అగ్రెసివ్నెస్ వచ్చే అనవసరమైన ఆలోచనలు వచ్చేలాగా మాత్రం ఉండకూడదు. మరి ఇప్పుడు నేటి సమాజంలో యువత మా బట్టలు మా స్వేచ్ఛ అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? మితిమీరిన స్వేచ్ఛ ఎప్పుడూ కూడా హానికరమేనండి. అది వాళ్ళకి హానికరమే, రాబోయే తరాలకి హానికరమే. మన గురించే కాదు, నలుగురిలో ఉంటున్నప్పుడు నలుగురి పట్ల బాధ్యతగా వ్యవహరించాలి ఎప్పుడైనా కానీ. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్నారు. మ్యాన్ అంటే మ్యాన్ కైండ్. ఒక మనిషి మాత్రమే కాదు, ఒక మగవాడని కాదు, మనిషిగా ప్రతి వాళ్ళు కూడా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. మన తరాలు, మన చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటే సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ తర్వాత తరాలకు తీసుకెళ్ళాలి. ఇది బట్టల సమస్య కాదు, ఇది మనస్తత్వాల సమస్య. స్వేచ్ఛ అవసరం, బాధ్యత కూడా అవసరం. స్త్రీ శరీరం చర్చావేదిక కాదు, పురుషుడు జంతువు కాదు, సమాజం శత్రువు కాదు. అవగాహన ఉంటే ఈ వివాదమే ఉండదు. ఏ బట్టలు వేసుకోవాలనేది పూర్తిగా ఆమె హక్కేనా, లేకపోతే సమాజం ఇందులో ఏమైనా కల్పించుకోవాలంటారా? లేదు మేడం, హక్కు అన్నది మాత్రం చాలా రాంగ్. ఎందుకని చెప్పేసానంటే సభ్య సమాజంలో మనం తిరుగుతున్నప్పుడు మనకి వస్త్రధారణ ఎలా ఉండాలంటే, మనం బయటకు వెళ్తాం కదా మేడం, బయటకు వెళ్ళినప్పుడు చుట్టూ వాళ్ళ కళ్ళన్నీ మనం చూస్తాయి. అలా చూసినప్పుడు మన వస్త్రధారణ ఎలా ఉండాలంటే, ఒకప్పుడు మన పెద్దల కాలంలోని మనం వేసుకున్న బట్టలు కానీ, మన పెద్దవాళ్ళు వేసుకునే బట్టలు కానీ ఆ రోజుల్లో చూస్తే ఎటువంటి ఒక గొడవలు కానీ, న్యూసెన్స్లు కానీ ఎటువంటి లేవు. కానీ ఇప్పుడు వేసుకునే బట్టల ద్వారా ఏంటంటే ఎదుటి వాళ్ళని కూడా రెచ్చగొట్టే పనులా చేస్తున్నారనమాట. అది పద్ధతి కాదని చెప్పేసి నా అభిప్రాయం. ఇప్పుడు ఒకప్పుడు గౌన్లో ఉన్న అందం పంజాబీ డ్రెస్ వేసుకుంటున్నారు మేడం, పైన చున్నీలు లేకుండా వస్తున్నారు. అది ఎంత మటుకు కరెక్టు? అంటే నన్ను చూడండి, మా అందం చూడండి అని చెప్పేసి జెంట్స్ని వాళ్ళని రెచ్చగొట్టడమే కదా మేడం. అది ఎంత మటుకు కరెక్టు? వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎగేసుకొని వెళ్తారు. ఆ వెనకాతలో ఒక పసిపిల్ల వచ్చిందనుకోండి, అభం శుభం తెలియని పిల్ల జీవితం అన్యాయం అయిపోతుంది. సమానత్వం అంటే ఒకేలా కనిపించడం కాదు, ఒకరినొకరు మనిషిగా చూడటం. భారతదేశంలో స్త్రీని ఒక దేవతగా పూజిస్తారు. అలాంటి స్త్రీల యొక్క వస్త్రధారణ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు పెంచే విధంగా ఉండాలి, మన దేశ విలువలు పెంచేలా ఉండాలి, కానీ దిగజార్చే విధంగా ఉండకూడదు అని స్త్రీలు కానీ పురుషులు కానీ చెప్తున్నారు. మొత్తం మీద అన్ని వర్గాల వారు చెప్పేది ఏంటంటే స్త్రీలు వారి వస్త్రధారణ విషయంలో హక్కుతో పాటు బాధ్యత కూడా ఉండాలి అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రావణ్తో ఉషా, ఏడీబీసీ న్యూస్ ఛానల్.